నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటై 2 దశాబ్దాలు అవుతున్నా ఇంకా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజామాబాద్లో మాత్రం ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టడం లేదు. దీంతో ఇతర ఇంజనీరింగ్ చదువుల కోసం పేద విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 18 సంవత్సరాలు గడుస్తున్నా ఇంజనీరింగ్ కళాశాల మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకు వర్సిటీ అధికారుల నుంచి ప్రయత్నం జరగకపోవడమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కానీ ఏళ్లుగా డిమాండ్ ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మాత్రం మంజూరు కాలేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ప్రభుత్వ కళాశాలకు ఏర్పాటుకు శాంక్షన్ చేశారు. అట్లనే మేము కూడా ఇక్కడ విద్యార్థులం గత హయాంలో ప్రభుత్వ హయాంలో నేను ఇక్కడ ప్రైవేట్ కళాశాలనే చదువుకున్నా. సో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అయితే మిడిల్ క్లాస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఎన్ఎస్ఏ తరఫున మేము చాలాసార్లు గత ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఏం పట్టించుకోలేరు. తెలంగాణ వర్సిటీ 3 ప్రాంగణాల్లో కొనసాగుతోంది. ప్రధాన ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటు సందర్భంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఏర్పాటు చేశారు. కానీ ఆ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించడంలో పాలకవర్గం అధికారులు విఫలమయ్యారు. పరిపాలనా విభాగాల్లో ఉన్న వ్యక్తులు తరచూ వివాదాల్లో చిక్కుకోవడంతో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు మొదలు కాలేదు. 2 ఏళ్ల కిందట జేఎన్టీయూ అధికారులు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. గత విద్యా సంవత్సరంలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వనపర్తికి ఇదివరకే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయి. ఆదిలాబాద్ లోనూ కళాశాల ఏర్పాటు ప్రకటన వచ్చినా అప్పటికే కౌన్సిలింగ్ సమయం పూర్తవటంతో ప్రారంభానికి వీలు కాలేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం గత 18 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల డిమాండ్ గాలి కొదిలేశారు. ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ పక్కకున్న జిల్లాలలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాల చదవాలంటే ఈరోజు ప్రైవేట్ కళాశాలలో ఎంతో డబ్బులు పెట్టి సీట్ కొనే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడితే చాలా మంది, వందల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నాము. తెలంగాణ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అందుబాటులో ఉంది. ఇప్పుడున్న ఫ్యాకల్టీతోనే కోర్సులను ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యాక కోర్సుల ఆధారంగా నియామకాలు చేసుకోవచ్చు. కానీ ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి తేవాలంటే ఉన్నత విద్యాశాఖ నుంచి అనుమతులు అవసరం. ఇందుకు వర్సిటీ అధికారులు చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తే వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం సరికి కళాశాల మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు విద్యార్థులు. ఈ ప్రభుత్వం అయినా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి ఏదైతే మాట ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందో దాన్ని కూడా ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం పేరుతోటి ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. గతంలో కళాశాల ఏర్పాటు కోసం జేఎన్టీయూ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శిగా, కళాశాల విద్యా కమిషనర్ గా కూడా ఉన్నారు. ఆయన చొరవ తీసుకుంటే జేఎన్టీయూ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇదే జరిగితే నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని విద్యార్థి లోకం కోరుతోంది.